నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. మొదట మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే భద్రాచలం 2వ వంతెన ఇకనైనా పూర్తవుతున్నటువంటి ఒక వార్త అయితే ఉంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఏళ్ళు గడుస్తున్నా ఇందుకే సాగినటువంటి పని 4 సార్లు పొడిగించిన ఇంకా పనులు పూర్తిగానటువంటి పరిస్థితి వచ్చింది. గత ఏడాది డిసెంబర్తో 4వ గడువు కూడా ముగిసినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే కేంద్ర మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా విన్నవించినటువంటి పరిస్థితి. కేంద్రం నుంచి ఎలాంటి రాలేదని కూడా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే దక్షిణ అయోధ్య పేరుగాంటినటువంటి భద్రాచల రామాలయ అంటే భద్రాచలానికి సంబంధించి ఉన్నటువంటి ఒకటే వారధి ఉంది. అదే గోదావరి బ్రిడ్జి పై ఉన్నటువంటి వారధికి సపోర్ట్ గా ఇంకోటి ఏదైతే రెండవ వారధి ప్రభుత్వం నిర్మించదలిచినటువంటి రెండవ వారధి అయితే నిర్లక్ష్యం వలన అది చాలా లేట్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే అంటే 2014లో ప్రారంభం కావాల్సినటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ అనేది అంటే అనుమతులు ఆలస్యం కావడం వలన 2015 ఏప్రిల్ 1వ తారీఖున అయితే ప్రారంభమైనట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క బ్రిడ్జిని అయితే ముంబైకి చెందినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ అయితే దక్కించుకున్నట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే నిర్మాణం అయితే ప్రైవేట్ సంస్థ, ముంబైకి చెందినటువంటి ప్రైవేట్ సంస్థ 2 అంటే 2 సంవత్సరాలలో పూర్తి చేసి ఇస్తామని కాంట్రాక్ట్ అయితే బ్రిడ్జ్ దక్కించుకున్నచ్చు. అయితే 2015 మించినటువంటి బ్రిడ్జ్ పనులు ఇప్పటికీ 23 సుమారు అంటే 9 ఏళ్లు గడుస్తున్నా కూడా ఈ బ్రిడ్జి పనులు అయితే ఇంకా పూర్తి కాలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అనేక మార్లు అంటే ఈ యొక్క సంస్థకు సంబంధించి జాతీయ రహదారుల శాఖ వారైతే అనేక సార్లు అంటే ఇప్పటికీ 4 సార్లు నోటీసు కూడా జారీ చేసినట్లు చూడొచ్చు. అయితే 4వ సారికి సంబంధించినటువంటి గడువు అయితే ఈ డిసెంబర్ లో ముగిసిపోయినా కూడా ఈ యొక్క బ్రిడ్జి పనులు అయితే ఇంకా పూర్తి కాని పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ ఇప్పటికైతే 5వ గడువు పొడిగించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆగస్టు లోపు ఈ యొక్క బ్రిడ్జి పనులు అయితే వీళ్ళు కంప్లీట్ చేసి ఇవ్వాల్సి ఉండగా ఇంకా అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే అయితే మాత్రం ఇంకా ఈ దరిదాపుల్లో అంటే ఆగస్టు వరకు వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉందా, ఈ దరిదాపులో అయితే వారు పూర్తయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దీనిపై స్థానిక శాసనసభ్యులు, అదే విధంగా ఎంపీ, కేంద్ర మంత్రికి, అదే విధంగా సంబంధించిన అధికారులకు ఫిర్యాదులు చేసినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదని అధికారులు అయితే అదే విధంగా నాయకులు వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ సంబంధించి ఈ యొక్క సంస్థ నుంచి లీగల్ నోటీసులు అంటే 4 లీగల్ నోటీసులు ఇచ్చి ఈ సంస్థను ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి తీసివేయడానికి కూడా జాతీయ రహదారుల శాఖ అయితే సన్నద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక నాయకుడు అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి స్థాయి ఒక నాయకుడు వీటన్నిటిని కూడా చక్కదిద్ది ఈ యొక్క సంస్థ నుంచి ఈ యొక్క అంటే ఈ బ్రిడ్జి పనులు చేజారకుండా చేస్తున్నారని అయితే ఒక ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి కూడా ఉన్నది. అంటే 9 ఏళ్ళు గడుస్తున్నా కూడా ముఖ్యంగా అంటే భద్రాచలానికి ఈ యొక్క రెండవ వారధి నిర్మాణం అనేది ఇంత ఆలస్యం అవడం అయితే ఇటు అంటే కేంద్రానికి సంబంధించినటువంటి నాయకుల హస్తం కూడా దీంట్లో ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ భద్రాచలానికి సంబంధించి ఒకటే వంతెన ఉండడం వలన అనేక అంటే ఈ యొక్క అంటే భద్రాచలం గోదావరిపై ఉన్నటువంటి ఈ యొక్క వంతెన వలన అంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఇటు నుంచి అటు పోవడానికి కూడా వెళ్ళలేని పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క రెండవ అంటే ఇది కట్టి కూడా చాలా సంవత్సరాలు ఏళ్ళు గడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రెండవ వంతెన ఒకవేళ పూర్తయినట్లయితే ఇటు భద్రాచలానికి వచ్చే భక్తులు కావచ్చు, భద్రాచల వాసులు కావచ్చు, ఈ యొక్క ట్రాఫిక్ సమస్యతో పాటు కొంచెం అంటే ప్రయాణం సులుభవుతుందనే ఒక ఉద్దేశం అయితే ఉంది. అయితే ఇప్పటికైనా కూడా అంటే ఈ ఆగస్టులో పూర్తి అంటే అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికీ ఆ సంస్థకు సంబంధించి 4 నోటీసులు అయితే ఇచ్చినట్లు, కానీ ఆ సంస్థ అంటే ఇంకొక 15 నెలలే మిగిలి ఉండడం వలన ఆ సంస్థ నుంచి ఆ పనులు తీసివేయకుండా ఈ యొక్క జాతీయ రహదారుల శాఖ అధికారులు అంటే స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికైనా కూడా ఆ సంబంధించినటువంటి ఆ కాంట్రాక్టర్ ని కావచ్చు లేదా అధికారులు అంటే వీరందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఎంత త్వరగా వీలైతే ఆ తొందరగా బ్రిడ్జిని అయితే తీసుకొచ్చినట్లయితే భద్రాచలానికి వచ్చే భక్తులు కావచ్చు లేకపోతే జిల్లా వాసులు అయితే ప్రయాణం సుఖం అవుతుందని కూడా చెప్పొచ్చు. రాజశేఖర్, నవీన్, ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అనేది మనకు కూడా తెలుస్తుంది. ఇంకా రాజకీయంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. రెండు ప్రధానంగా మనం మాట్లాడుకోవచ్చు అంటారు, లేకపోతే దీనికి మంచి బడ్జెట్ విషయంలో ఏమైనా హెచ్చుకులు రావటం అలాంటి కార్యక్రమాలు ఏమైనా దానికి సంబంధించినటువంటి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అంట. ఇటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అదే విధంగా బడ్జెట్లు ఏమి కూడా ఈ యొక్క బ్రిడ్జికి నిర్మాణానికి అయితే అడ్డంకులా మారాయి. అంటే 2015లో ఉన్నటువంటి రేట్లు ఇప్పుడు 2023లో ఉన్న రేట్లకి చాలా వ్యత్యాసం ఉన్నది. అదే విధంగా 2015లో వారు పాడుకున్నది అయితే 60 అంటే వాళ్ళు దక్కించుకున్నది 65 కోట్లకు దక్కించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క అధికారులను మనం దీనిపై మందలించగా దీనికి సంబంధించి ఈ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకి పెనాల్టీస్ చొప్పున అంటే సుమారు 6
6 కోట్ల వరకు కూడా సంస్థ నుంచి పెనాల్టీస్ చొప్పున జాతీయ రహదారుల శాఖ వారైతే వారి దగ్గర నుంచి వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీని నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి పనులు జరగడానికి 2.5 కోట్ల రూపాయల అంటే 2.5 కోట్లు విడుదల చేయడానికి పైనుంచి అధికారుల అనుమతి కోసం అయితే వీరు వేచి చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ 2.5 కోట్ల రూపాయలు ఒకవేళ విడుదల అయినట్లయితే ఈ పనులు అంటే ఈ బ్రిడ్జికి పనుల సంబంధించినటువంటి 2.5 కోట్లకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి బ్రిడ్జిని అయితే మనకి అమలులోకి తీసుకొస్తామని కూడా అధికారులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ యొక్క అంటే పై అధికారులు అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంటే జాతీయ రహదారుల అక్కడి నుంచి అనుమతులు రావడం కోసం అయితే అధికారులు వేచి చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎంత త్వరగా ఈ 2.5 కోట్లకు సంబంధించినటువంటి నిధులు విడుదలైతే ఆ 2.5 కోట్లతోటి ఈ పనులు కంప్లీట్ చేసి ఈ యొక్క బ్రిడ్జిని అయితే అమల్లోకి తీసుకొస్తామని చెప్తున్నట్లుగా కూడా తెలుస్తుంది రాజశేఖర్. ఎన్నికల ముందు ఏమైనా పోతాయి అవకాశం, ఎందుకంటే దీన్నే అదురుగా చేసుకొని ఎన్నికల్లోకి వెళ్ళే అవకాశం అలాంటిది ఏమైనా అలాంటి వాదన ఏమైనా కనిపిస్తున్నట్టు ఒకవేళ పూర్తి చేసేసి మేమే పూర్తి చేస్తామని ఎన్నికల ఏదైతే ప్రచారం చెప్పుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఇది అంటే ఈ ఎన్నికలలో వీరు కంప్లీట్ చేసి వెళ్తారా అని అంటే ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే యాక్చువల్ గా అయితే ఈ యొక్క ఆగస్టు వరకు కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఆగస్ట్ లో కంప్లీట్ కాకపోతే డిసెంబర్ కు అందజేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే ఇది గత 9 సంవత్సరాలు అంటే ఇది అయితే 2 సంవత్సరాలలో కంప్లీట్ అవ్వాల్సినటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పటికి అంటే 7 సంవత్సరాలు కూడా దాటినట్లుగా కూడా చూడొచ్చు. అంటే ఒకవేళ వీడిచ్చినటువంటి గడువు అంటే ఆగస్టు కావచ్చు, లేదు అంటే ఆగస్ట్ లో కంప్లీట్ కావచ్చు డిసెంబర్ అంటున్నారు. అంటే ఒకవేళ డిసెంబర్ కంప్లీట్ కాబట్టి ఆ నెక్స్ట్ ఈ విధంగా పొడిగించుకుంటూ పోతున్నారే తప్ప ఈ యొక్క బ్రిడ్జ్ పనులను కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధితో అయితే ఎవరు కూడా పనిచేయట్లేదని చూడొచ్చు. అంతే ముఖ్యంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి మంత్రి ఏదైతే ఉన్నారో ఆ మంత్రులకు సంబంధించి ఈ యొక్క రహదారులకు మీద దృష్టి సారించి ఈ బ్రిడ్జిని ఒకవేళ కంప్లీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వారి పార్టీ ఈ యొక్క బ్రిడ్జిని కంప్లీట్ చేయడానికి ముందు ఉందనే ఒక అంటే చూపెట్టుకొని భద్రాచలంలో అయితే ఎలక్షన్లకు వెళ్లే పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క ఎలక్షన్ల లోపే ఈ బ్రిడ్జి కంప్లీట్ అవుతుందా అంటే ప్రశ్నార్థకంగా చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. అది రెండు పరిస్థితి. నెక్స్ట్ మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు ఆలస్యం ఇంకా ఉంది. ఏదైతే మొన్న అకాల వర్షాలకు నష్టపోయినటువంటి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇంత జాప్యం జరుగుతున్న పరిస్థితి. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలులో జాప్యం ఉంది. నేరుగా రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి అమ్ముతున్నటువంటి రైతులు పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగా ఐకేపీ కేంద్రాల్లో క్వింటాకు 2060 రూపాయలు ఉంటే ఇదే అదునుగా భావించినటువంటి రైస్ మిల్లర్లు మాత్రం 1800 రూపాయలకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సాక్షాత్తు సీఎం దత్తత గ్రామం నర్సపేటలోని ఈ దుస్థితి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి సునీల్. సిద్దిపేట జిల్లాలో అయితే రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అయితే వడ్లు పండించినటువంటి వరి రైతులకైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రతి చివరి గింజ వరకు కొంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని చెప్పవచ్చు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని దత్తత గ్రామం అయినటువంటి నర్సన్నపేటలో ఐకేపీ కేంద్రాల్లో త్వరగా వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ రైస్ మిల్లులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఐకేపీ కేంద్రాల్లో 2000 పైన ఇచ్చినటువంటి ధరకు సంబంధించి రైస్ మిల్లులు మాత్రం 1600 నుంచి 1800 ఇస్తున్నారు. మరోవైపు డబ్బులకు సంబంధించి కొంత గడువు పెడుతున్నారు. లేదు తమకు వెంబట కావాలంటే డబ్బుల్లో కూడా కొంత డబ్బులు కటింగ్ చేసి కూడా వాళ్ళు ఇస్తున్నారని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత రైతుల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉందని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకులతో పాటు రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సిద్దిపేట జిల్లా మొత్తం కూడా చాలా చోట్ల రైతులకు ఇవే కష్టాలు ఎదురవుతున్నాయని కూడా రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇంత దోపిడీ రైస్ మిల్లుల వద్ద జరుగుతున్నప్పటికీ కూడా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ అధికారులు లేకపోతే ప్రభుత్వం కానీ ఒక్క ధాన్యం గింజ కూడా మిగలకుండా ప్రతి ధాన్యం గింజ కొంటామని సీఎం కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రైతులు ఎప్పుడు పంట వేగంగా అమ్ముకోవాలి, లేకపోతే అప్పులు కానీ ఇవన్నీ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా నెలన్నర అవుతుంది. సో ఇంతవరకు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ తడిచిపోతే ఒక ఆందోళనతో అమ్ముకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది మొత్తం చూసుకుంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఫెయిల్ అయింది అనుకోవచ్చు మనం. అయితే ఐకేపీ కేంద్రాల్లో అయితే వడ్ల తరలింపు కానివ్వండి, తూకం కానివ్వండి తీవ్ర ఆలస్యంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఐకేపీ కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం కూడా కొంత
స్పష్టంగా ఇస్తుందని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఐకేపీలో వడ్లను నిల్వ ఉంచితే అకాల వర్షాలు పడితే మళ్ళీ వడ్లు తడిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇచ్చిన వడ్ల రేటు పూర్తిగా పడిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కష్టాలు మేము తాళలేమని చెప్పి కూడా రైతులు తక్కువ ధర వచ్చినప్పటికీ కూడా రైస్ మిల్లులోనే అమ్ముకుంటున్నారు. మరోవైపు సిద్దిపేట జిల్లాలో చాలా రైస్ మిల్లులకు సంబంధించి ఇవే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరను మాత్రం తగ్గించి ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. మరోవైపు వెంబటే డబ్బులు కావాలంటే ఒక రేటు, లేదంటే తర్వాత రైస్ మిల్ యజమానులు ఇచ్చినప్పుడు తీసుకుంటే ఒక రేటుగా కూడా వాళ్ళు డబ్బులు చెల్లిస్తున్నారని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సాక్షాత్తు సీఎం దత్తత గ్రామైనటువంటి నరసన్నపేటలోని దుస్థితి కనిపిస్తుంది. దాదాపుగా రైస్ మిల్లర్లకు 2060 రూపాయలు క్వింటాకు ఐపీ కేంద్రాలు ఇస్తుంటే వీరు మాత్రం 18,260 రూపాయలకు నష్టానికే అమ్ముకునే పరిస్థితికి రైతులు అక్కడ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందో లేదో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎస్, నెక్స్ట్ మనం నల్గొండ వెళ్తాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల సమయంలో మళ్ళీ తెరపైకి ఐటీ హబ్ వచ్చినట్టు కనిపిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోరుకు కంచర్ల భూపాలరెడ్డి బ్రేకులు వేసేనా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే వినిపిస్తుంది. నల్గొండ పట్టణంలో 75 కోట్ల రూపాయలతో ఐటీ పరిశ్రమ రాబోతున్నట్లు ఐటీ టవర్తో కార్యకలాపాలకు ముందుకు వచ్చినటువంటి సోనాటా సాఫ్ట్వేర్ కంపెనీ దీనికి సంబంధించినటువంటి నిర్మాణానికి వచ్చింది. ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా దీన్నే చేసుకొని ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి వెళ్తారా అనేటటువంటి ఒక వాదన వినిపిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ విసురుతున్నారు ఇక్కడ కంచర్ల భూపాలరెడ్డి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, ఇక నల్గొండ విషయానికి వచ్చినట్లయితే గత 2 రోజులుగా మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏదైతే బాపన వెళ్ళిన పుట్టినరోజు వేడుకల్లో ఈసారి తప్పకుండా నల్గొండలే పోటీ చేస్తాను, నాకు తిరుగులేదన్న నేపథ్యంలో ఈరోజు నల్గొండ స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే నల్గొండను గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి దత్తత తీసుకొని అభివృద్ధి చేశానని చెప్పిన నేపథ్యంలో నల్గొండలో దాదాపు 1,200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా 75 కోట్ల రూపాయలతో ఐటీ హబ్ నిర్మాణం జరుగుతుంది. ఈ రోజు కంచర్ల భూపాలరెడ్డి ఆ యొక్క ఐటీ హబ్ కూడా పనులను పరిశీలించి అనంతరం ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాదాపు 75 కోట్లతో నల్గొండలో ఏర్పాటు చేసినటువంటి ఐటీ హబ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఐటీ మీద ఆధారపడేటువంటి యువత అంతా కూడా ఈ యొక్క కంపెనీలో దాదాపు 2,000 పైగా ఉద్యోగాలు పొందవచ్చు కూడా తెలుస్తుంది. నిన్న ఏదైతే అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో అక్కడ ఉన్నటువంటి సోనాటా సాఫ్ట్వేర్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారము నల్గొండ ఐటీ హబ్ లో ఆ యొక్క సమస్త సేవలను అందిస్తుంది. ఆ సమస్త సేవలు ప్రారంభించినట్టయితే ఇక నల్గొండ పట్టణంలో ఐటీ హబ్ లో చాలా మంది నిరుద్యోగ యువత ఇక్కడ ఉద్యోగాలు కూడా పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు నియోజకవర్గానికి ఏమి చేశాడంటూ కూడా కంచర్ల భూపాలి కోమటిరెడ్డి వెంకరెడ్డికి సవాల్ ఇచ్చారు. దమ్ముంటే ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరాలని కూడా కంచర్ల భూపాలరెడ్డి ఘాటుగా విమర్శలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా నల్గొండలో దాదాపు 1,200 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు పనులు అవ్వచ్చు, పట్టణ సుందరీకరణ, అదేవిధంగా పార్కుల అభివృద్ధి, అదేవిధంగా శిల్పకళా వేదిక, అదేవిధంగా ఉదయ సముద్రం వద్ద పానగల్ సముద్రం వద్ద ఈ యొక్క పార్కులను కూడా ఈ యొక్క 1,200 కోట్ల రూపాయలతో పనులైతే ప్రారంభం కావచ్చున్నాయి. దాదాపు అవి ఈ ఎన్నికల్లోపు పూర్తయ్యే అవకాశాలు కూడా ఉండడంతో నల్గొండ పట్టణం సుందరీకరణగా మారింది. నల్గొండ పట్టణాన్ని ఇంత అభివృద్ధి చేసి ప్రజలకు ఇంత చేరుగా ఉన్న నన్ను మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిస్తానని చెప్పడం సిగ్గుచేటని, దమ్ముంటే ఈసారి తనపై గెలవాలంటూ కూడా ఈరోజు కంచర్ల భూపాలరెడ్డి సవాల్ విసిరారు. ఐటీ పరిశ్రమ నల్గొండ తరలి వస్తుందని, అది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానని, నల్గొండ పట్టణాలకు అందుబాటులో ఉంటూ మరోమారు నల్గొండ నియోజకవర్గం నుంచి మరోమారు తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని కూడా వ్యాఖ్యానించడంతో ఈ యొక్క ఐటీ పరిశ్రమ అభివృద్ధి రేపు రానున్న ఎన్నికల్లో ఇదే చర్చ జరిగే అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్ కిరణ్, ఇంకొకటి ప్రధానంగా మొన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బర్త్డే నేపథ్యంలో ఆయన వినూత్నంగా అక్కడ అభిమానులు కూడా ఒక దగ్గర బర్త్డే చేసుకోవడం, ఆ ప్రాజెక్టు నేనే కట్టానని చెప్పేసి తన ఖాతాలో వేసుకున్న ప్రయత్నం కూడా జరిగిందంటే మొత్తానికి ఎన్నికలకి ఎవరు ప్రణాళికలు వాళ్ళు రచించుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా కర్ణాటక ఎన్నికలు గెలుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖచ్చితంగా గెలుపు మాదే అంటూ ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సడన్గా నిజంగా బ్రేకులు పడినట్లు అనుకోవచ్చా, లేకపోతే ఖచ్చితంగా దానికి ఏమైనా ఈయన కూడా ఒక రివర్స్లో ఏదైనా ఒక కౌంటర్ అటాక్ ఇస్తారంటారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు గత ఎన్నికల్లో కంచర్ల భూపాలరెడ్డి మీద ఓడిపోయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా గెలిచాడు. ఆ తర్వాత అతను భువనగిరి కాన్స్టిట్యూషన్ తో పాటు నల్గొండ కూడా అప్పుడప్పుడు వచ్చి పోవడం జరుగుతుంది. మరో 4-5 నెలల ఎలక్షన్ల నేపథ్యంలో తిరిగి
గతంలో 20 సంవత్సరాలుగా నల్గొండ ఎమ్మెల్యేగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకరెడ్డి తిరిగి నల్గొండ నుంచి పోటీ చేస్తానని ఆ, ఈసారి భారీ మెజార్టీతో నా ప్రజలు ఆదరిస్తారని మన పుట్టినరోజు వేడుకల్లో చెప్పడంతో ఈ రోజు కంచర్ల భూపాల్ దాన్ని కౌంటర్ గా చూపిస్తూ తాను నల్గొండలో అభివృద్ధి చేసి చూపించినని గత 20 ఏళ్లుగా అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా నల్గొండ ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని నల్గొండ అభివృద్ధికి పాటుపడుతున్నాడని దాదాపు నల్గొండ నియోజకవర్గంలో 1200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేవలం పట్టణంలోనే ఐటీ హబ్ అదేవిధంగా రోడ్డు విస్తరణ పనులు అన్నిటికీ కూడా కులమానికమని కంచర్ల భూపాల్ అయితే ఘాటుగా కోమటిరెడ్డి వెంకరెడ్డికి సవాల్ విసిరారు. మరో 4 నెలల ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఏదైతే వీరు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో పనులన్నిటిని కంప్లీట్ చేసి ఈ యొక్క అభివృద్ధి పనులనే రేపు ఎన్నికల్లో చూపించి మరోమారు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ పనులన్నింటిని కూడా రేపు మేనిఫెస్టోలో కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణలో అధికారం దక్కించుకునే దిశగా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. ఆ యొక్క పార్టీకి ఒక బూస్ట్ లాగా చెప్పవచ్చు. రానున్న ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ధర్మగీతం పాడి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తారని కాంగ్రెస్ నాయకులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటతో పాటు మిగతా నాయకులందరూ కూడా ఈసారి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కూడా అంచనాలు వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరో 4 నెలల్లో ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇటు టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎవరికి వారు తమ యొక్క నియోజకవర్గాల్లో తిష్ట వేసి రానున్న ఎన్నికల లక్ష్యంగా ప్రజల ముందుకు పోయేందుకు ప్రజలు మమేకమై ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి చేరువయ్యేందుకైతే అందరు నాయకులు అయితే ప్రయత్నిస్తూ ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు నల్గొండలో కంచర్ల భూపాల్ రెడ్డి చేసిన సవాల్ను మరో ఎల్లుండో కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఈ సవాలుపై కూడా స్పందించే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. మొత్తానికి నల్గొండ నియోజకవర్గంలో ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి మధ్య అయితే ఈ యొక్క ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఇద్దరి మధ్య అయితే రాజకీయ కోణం అయితే తీవ్రమైన తరలో ఉంది. ఏదేమైనప్పుడు కూడా రానున్న ఎన్నికల లక్ష్యంగా ఇద్దరు నాయకులు కూడా నల్గొండలో పోటీచి మరోమారు గెలవాలని అయితే చూస్తున్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మన ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ ఆ వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటి నుంచే ఎన్నికలు సమీపంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ టికెట్ల పైన ఎలా ప్రచారం చేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఇప్పటి నుంచే ప్రసన్నం ఎలా చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో అయితే మాత్రం అదే ఎన్నికల సందర్భం మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించుకున్నటువంటి పార్టీలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజలకు ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ చేరువవుతుంటే క్రింది స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్లో అంతా సిద్ధం చేసుకుంటుంది బీజేపీ పార్టీ. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అదే నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎన్నికల యుద్ధానికి ఇప్పటి నుంచే సమీక్షలు, సమావేశాలు, ప్లాన్లు కూడా అన్ని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎన్నికల సమయం దగ్గర పడడంతో నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ వేడికి తగులుకుందని చెప్పవచ్చు. అధికారిగా బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్ష నాయకులు పార్టీలు కూడా ఇటు ప్రజలకు పాటు కార్యకర్తలకు దగ్గర ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాయి. దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఆత్మీయ సమ్మేళనం పేరుతో ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఇటు కార్యకర్తలకు ఇటు ప్రజలకు కూడా దగ్గర అవ్వడం ప్రారంభించింది. ఇటు అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలలో ఎలాంటి పాలన అందించామో, ఇటు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టామో, ప్రజలకు ఉపయోగపడి ఇటు రైతు బంధు కావచ్చు, దళితులకు 3 ఎకరాల పొలం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ విషయంలో ఎలాంటి సీఎం కేసీఆర్ ఎక్కడ లేని విధంగా కూడా తమ కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి కూడా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం మొదలు పెట్టింది. దీనికి కౌంటర్ గా ఇటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ కూడా సమావేశాల పేరుతో సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు కార్యకర్తలకు అంటే ఇటు ప్రజలకు కూడా దగ్గర ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఇటు ప్రధానంగా ఇటు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాల గడిచిన సందర్భంగా జన్ సంపర్క్ అభియాన్ పేరుతో కూడా ప్రజలకు దగ్గర ప్రయత్నాలు కూడా చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 30 నుండి జూన్ 30 వరకు కూడా పలు కార్యక్రమాలు కూడా చెప్పేందుకు కూడా కార్యాచరణ రూపొందించింది. ఇందులో జిల్లా మండలం అలాగే శక్తి కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల్లో పలు అభివృద్ధి ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు కూడా మొదలు పెట్టిందని చెప్పవచ్చు. ఇందులో భాగంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఇటు బోధన నియోజకవర్గం నలుపేట మండల కేంద్రంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్ తో పాటు జిల్లా స్థాయి నాయకులతో పాటు నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు కూడా కార్యకర్తలు నాయకులు కూడా పాల్గొన్నారు. ఇందులో ఇటు ప్రధానంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ
ఇక రానున్న సమయం ఎన్నికల సమయం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు ఇటు సైనికుడిగా పోరాడని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తం 9 సంవత్సరాల మోడీ పాలనలో ఇటు దేశం ఎలాంటి అభివృద్ధి పదంతో ముందరికెళ్ళింది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు కూడా ప్రజలకు వివరించాలని చెప్పి కూడా ఒక దిశానిర్దేశం చేసినట్లు కూడా చేశాడు. అయితే ప్రధానంగా ఇటు తెలంగాణ ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా కేవలం ఒకటే ఒక రాష్ట్రంలో గెలిచింది. ఎక్కడ ఇటు తెలంగాణలో కూడా దాని ఉనికి లేదని చెప్పి ఇటు ఖచ్చితంగా తెలంగాణతో పాటు ఇటు నిజామాబాద్ పార్లమెంట్ లో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఇటు బీజేపీ పార్టీకి పోటీ కొనసాగుతుందని చెప్పి ఖచ్చితంగా ఈ ఎన్నికలు కూడా యుద్ధ సమయం చెప్పి ఇటు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి, ఇటు బీఆర్ఎస్ పార్టీతో యుద్ధం చేసేందుకు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ఇటు నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి 9 స్థానాల్లో బీజేపీ గెలవాలని చెప్పి దీనికి కార్యకర్తలు కూడా పనిచేయాలని చెప్పి కింది స్థాయి వరకు కూడా ఇటు బీజేపీ పార్టీ ఎలాంటి కార్యక్రమం చేపట్టేందుకు కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా ఇటు ఎంపీ అరవింద్ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇటు కర్ణాటకలో గెలిచింది, సాధించడంతో కూడా రెట్టింపు ఉత్సాహంతో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు తెలంగాణ కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. తమకు ఇటు నాయకులు కూడా లేకున్నప్పటికీ కింది స్థాయిలో కార్యకర్తలు బంధంగా ఉన్నారు, కాబట్టి ఒక క్యాడర్ ఉంది. ఖచ్చితంగా ఇటు ఉమ్మడి జిల్లాలో కనీసం 4 సీట్లు కూడా ఖచ్చితంగా గెలుపొందని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవి. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ వరంగల్ జిల్లాలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ కార్యక్రమం నిర్వహించడం, దానికి సంబంధించినటువంటి సమావేశ మందిరంలో అధికారులతో ఆమె భేటీ అయ్యారు. ప్రధానంగా శాఖల వారీగా ఎవరెవరు ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాల నిర్వహణపై విధి విధానాలు కూడా ఆమె సిద్ధం చేయాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఛాయాచిత్రాలు కానీ మొత్తం 10 ఏళ్ళలో జరిగినటువంటి అభివృద్ధి మొత్తం కళ్ళకు కట్టేలా చూపించే విధంగా ప్రణాళికలు కార్యక్రమాలు ఉండాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి స్వామి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ దశ నిర్దేశించినట్టు కూడా తెలుస్తా ఉంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి కూడా 10 సంవత్సరాల దశాబ్ద ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించుకోవాలని కూడా హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే ఇవాళ అంబేద్కర్ సచివాలయంలో కూడా కలెక్టర్లకు, సిపి గారులకు కూడా మొత్తం సమావేశమైనట్టు ముఖ్యమంత్రి కూడా సమావేశమయ్యారు. దానికి దిశానిర్దేశాలు కూడా కల్వకుంట్ల మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 105 కోట్ల రూపాయలు కూడా దశాబ్ద ఉత్సవాలకు కూడా ఖర్చు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే కూడా ఇవాళ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుకోవాలని చెప్పి కూడా సిక్తా పట్నాయక్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఈ జూన్ 2 నుంచి 21 వరకు కూడా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకోవాలి. అంటే ఏ రోజు ఆ రోజు మన ప్రదర్శనలకు అంటే ప్రగతి అంటే తెలంగాణలో ఏదైతే ప్రగతి సాధించామో, ఏదైతే అభివృద్ధి పనులు చేశామో అది ఛాయాచిత్రాల రూపంలో కూడా ప్రదర్శనలు చేయాలి అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపడం జరిగింది. అదేవిధంగా కలెక్టరేట్ సమావేశం హాల్లో కూడా ఏ రోజుకు ఆ రోజు నిర్వహించాలని కూడా చెప్పి ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే కూడా ఆ కమిటీ కూడా వేయడం జరిగింది. దీనికి అంటే మొత్తానికి ఉత్సవాలను చూసుకోవడానికి కూడా ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ నిర్ణయం ప్రకారం కూడా ఆ ఉత్సవాలు డే బై డే జరిగేలా కూడా చూసుకోవాలంటూ కూడా సిక్తా పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే మొత్తం అంగరంగ వైభవంగా అంటే ఏ రోజు ఆ కార్యక్రమం అంటే ప్రదర్శనలతో సహా కూడా కల్చరల్ యాక్టివిటీస్ తో సహా కూడా ప్రదర్శనలు, ఛాయాచిత్రాలు కూడా ప్రదర్శనలు ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. రాజశేఖర్, రైట్ థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ మరి ఇంకోటి ప్రధానంగా దశాబ్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరికి ఆహ్వానం పంపిస్తున్నారు? కార్యక్రమాలు ప్రధానంగా జూన్ 2 నుంచి దాదాపుగా 21 రోజులు కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, 22 తారీఖు వరకు. కానీ ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎవరెవరిని ఆహ్వానం పంపించే అవకాశం ఉంది? దానికి సంబంధించినటువంటి విధి విధానాలపై ఏమైనా సమాచారం ఉందా మన దగ్గర? రైట్ రాజశేఖర్, మొత్తానికి చూసుకుంటే అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మంత్రులే కావచ్చు, శాసనసభ్యులే కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, జెడ్పీ చైర్పర్సన్స్ కావచ్చు, ఈ ప్రజాప్రతినిధులతో పాటు కూడా అధికారులు కూడా ఇందులో పాల్గొనాలని చెప్పి కూడా వాళ్ళకి ఆహ్వాన కమిటీ కూడా
అంటే సీతా పట్నాయక్ అంటే కమిటీ వేసిన నేపథ్యం ఉంది. ఆ ఆహ్వాన కన్వీనర్ కూడా దానికి వాళ్ళందరికీ ఆహ్వానం కూడా పంపించడం జరుగుతుంది. మొత్తానికి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొని విజయవంతం చేయాలి. పల్లెల నుంచి మొదలుకుంటే పట్టణాల వరకు చేరే విధంగా కూడా ఆ దశాబ్ది తెలంగాణ ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి కూడా అన్ని సంబంధించిన అధికారులు ఆ శాఖలు కూడా సందిగ్ధం కావాలి అని చెప్పి కూడా దీనికి సిద్ధంగా అందరూ కూడా భాగస్వాములు అయ్యి విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరటం జరుగుతుంది. రాజశేఖర్, అంటే ఒక తెలంగాణ అభివృద్ధి సాధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ 10 ఏళ్లలో తెలంగాణ ఎంతవరకు గణనీయంగా మార్పు సాధించింది, అభివృద్ధి సాధించింది ఆ కోణంలో వెళ్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు కూడా ఆహ్వానం అందించే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి ఇది ఒక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కాదు కాబట్టి, ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి అందులో ఉన్నటువంటి భాగస్వాములను ప్రతిపక్షాలు పిలిచే అవకాశం ఉందంటారా? శేఖర్, దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల సాక్షిగా ఆ అమరుల కుటుంబాలతో పాటు కూడా ప్రతిపక్షాలు కావచ్చు, మిత్రపక్షాలు కావచ్చు, అందరికీ ఆహ్వానం అంటే ప్రజాప్రతినిధులకు అందరికీ ఆహ్వానం పంపే విధంగా కూడా అందరు తిలకించే విధంగా తెలంగాణ అభివృద్ధి తిలకించే విధంగా కూడా రాష్ట్రంలోని అన్ని ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనాలి. దీంట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు కూడా ఆహ్వానం తప్పకుండా ఉంటుంది అని కూడా సీతా పట్నాయక్ తెలిపారు. అట్లాగే ఇక్కడ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులకు అంటే ప్రతిపక్షాలు కావచ్చు, వామపక్షాలు కావచ్చు, వారు కూడా పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు కూడా ఆహ్వానం అందుతుందని కూడా సీతా పట్నాయక్ తెలపడం జరిగింది. దీనికి కోర్ కమిటీ కూడా వేయడం జరిగింది. కానీ కోర్ కమిటీలో ఏ ప్రజాప్రతినిధులు కూడా మిస్ కాకుండా దశాబ్ది ఉత్సవాల్లో భాగస్వాములై వాళ్ళు విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.